హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను కొచ్చిలో టూర్ అయిపోయింది కదా ఈవినింగ్. సో నేను రిటర్న్ వెళ్ళిపోవాలి. పోయే ముందు ఒక ట్రిప్ అలెప్పూజాలో వేద్దాం అనుకున్నాను, బోట్ ట్రిప్. ఇక్కడ అందరు ఇళ్ళ ముందు నుంచి రోడ్లు ఉండవు, కెనాల్స్ ఉంటాయి, అదే వాటర్ వేస్. ఇప్పుడు ఇది ఆర్టీసీ బస్ అనమాట. వీళ్ళకి ఆర్టీసీ బస్ అంటే మీకు అర్థం కాలే కదా, ఈ బోట్సే వీళ్ళకి బస్సులాగా పనిచేస్తాయి అన్నమాట. ఇందులో బస్సులో ఎంతమంది పడతారో అంతమంది పడతారు. దానికి బస్సులో ఉన్న ఇంజనే దీనికి బోట్కి ఉంటుంది, సేమ్ అదే. కాకపోతే పోయేది మాత్రం వాటర్లో. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకు వెళ్ళడానికి కూడా ఈ బోట్ని వాడతారు అక్కడ. సో ఇవి గవర్నమెంట్ అనమాట, ఇది ఆర్టీసీ లాగా అనమాట, గవర్నమెంట్ బోట్స్. ఇప్పుడు నేను ఇందులో వెళ్తున్నాను, ఎందుకనంటే నేను వచ్చిన రోజు వర్షాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఈ బోట్స్ అన్నీ కూడా పక్కన ఉన్నాయి, అన్ని పార్కింగ్ చేసి ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేట్, ఇవన్నీ ఆఫ్. అంటే ఈరోజు కదలట్లేదు ఎక్కడికి. అందులో చూడండి చాలామంది కూర్చున్నారు, వాళ్ళందరూ ఆటలాడుతున్నారు లోపల. వీళ్ళంతా బోట్స్ నడిపే వాళ్ళనమాట, ఆపరేటర్స్. సో ఇప్పుడు నేనేంటంటే నాకు అందులోకి వెళ్ళి వాటర్ వేస్లోకి వెళ్ళి వాళ్ళ జీవనం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో అది చూద్దాం అని చెప్పేసి అనిపించింది. అది అలా చూడాలి అంటే ఈ ప్రైవేట్ బోట్స్ ఎట్లాగో లేవు కాబట్టి నేను ఆర్టీసీ ఇది గవర్నమెంట్కి సంబంధించిన బోట్లో వెళ్దాం అనుకుంటున్నాను. నేను ఒక 20 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాను. వెళ్ళడానికి నాకు ఎంత 16 రూపాయలు మాత్రమే తీసుకున్నారు ఆ టికెట్కి. అదే కనుక నేను ప్రైవేట్ హౌస్ బోట్లో వెళ్ళుంటే కనుక, ఇప్పుడు అలా కనిపిస్తుంది కదా, అందులో వెళ్తే కనుక 1500 ఉంటుంది ఒక ట్రిప్కి. అలా వెళ్ళి రావడానికి 1500, జస్ట్ 16 రూపీస్లో నేను ఈ ట్రిప్ వేస్తున్నా. అంటే అప్ 16 మళ్ళీ డౌన్కి 16 అనమాట. సో ఆ బోట్లో వాళ్ళు తిప్పనంత దూరం ఇది తీసుకెళ్ళి 20 కిలోమీటర్స్ తీసుకెళ్ళి అందరూ ఎలా ఉన్నారు, ఏంటి, ఆ ఇల్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది చూసుకొని ఒకసారి. ఇదేనే అలెప్పి అంటారు, చెప్పాను కదా, అలెప్పి అలెప్పుజా అని రెండో అంటారు కేరళలోనే. సో ఈ ట్రిప్ ఒక చిన్న ట్రిప్ అనమాట. అలా ఫాస్ట్గా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి నేను మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోవాలి. వెళ్ళేటప్పుడు కూడా నేను జర్నీని వేస్ట్ చేయాలనుకోలేదు. మున్నార్ నుండి వెళ్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మున్నార్ వీడియోస్ ఉంటాయి, బ్యూటిఫుల్గా ఉంటుంది మున్నార్. సో మీరు చూస్తున్నట్టుగా ఇప్పుడు నేను వాటర్ వేస్లో వెళ్తున్నాను కదా, ఈ గవర్నమెంట్ బోట్ ఇది. ఒక్కొక్కరికి 4 రూపాయలు 5 రూపాయలు అలా ఉంటుంది టికెట్. అన్నిటికన్నా పెద్ద టికెటే 16 రూపాయలు, ఇప్పటిదాకా చెప్పాను కదా. సో ఈ బ్యూటిఫుల్ సీన్ అనేది, కొబ్బరి చెట్లు ఉన్నాయి వాటర్ పైన. ఈ ఫోటో చాలా ఫేమస్ అనమాట. చిన్నప్పుడు బుక్స్లో కూడా ఇదే ప్రింట్ చేసి పంపిస్తుంటారు. దాన్ని ఆ సీన్ ఎప్పుడు చూద్దాం అనుకుంటాం, కానీ ఈరోజు నాకు వీలైంది. అలా కనిపిస్తున్న కొబ్బరి చెట్లు, కింద ఉన్న వాటర్, ఇదే ఒక స్నాప్ బుక్కి కవర్ పేజ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ అలా వేస్తుంటారు అనమాట దీన్ని కేరళ. కానీ అప్పుడున్న చెట్లు లేవు, ఇప్పుడు అన్ని చెట్లు పాతగైపోయి కొత్త కొబ్బరి చెట్లు వస్తున్నాయి, చిన్న సైజులో ఉన్నాయి. అయితే ఇదనమాట అసలైన సీన్, చూస్తున్నారు కదా, ఇదే సీన్. ఇది మెయిన్ అనమాట, ఇది కేరళ మొత్తం కూడా ఈ ఫోటోతోనే పాపులర్ అవుతుంది. సో ఈ కేరళ అలెప్పుజాలో బస్ స్టాండ్ దగ్గర నేను ఎక్కాను. ఈ బోటు ఎక్కిన తర్వాత కొద్దిసేపటికి మనం ఈ లేక్లోకి వచ్చేసాం కదా. ఇక్కడ నుంచి ఇంకా వాటర్ వేస్ కెనాల్స్ స్టార్ట్ అవుతాయి. కెనాల్స్ ఎన్ని ఉన్నాయో అసలు నాకే అర్థం కాలేదు. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూశాను. చూడండి, ఇప్పుడు నీళ్ళ పక్కనే ఇల్లున్నాయి. ఇప్పుడు వరదలు రావడం వల్ల ఆ ఇళ్ళ వెనకాల కూడా మళ్ళీ వాటర్ ఉన్నాయి. సో కొన్ని ఏరియాస్కి రోడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ ఇళ్ళకి ప్రతి ఇంటి ముందు మెట్లు కట్టుకున్నారు, ఆ కాలువలోకి దిగడానికి. బట్టలు పిండుకోవడం అన్నీ ఇక్కడే చేసుకుంటారు వాళ్ళు. ఇందులో కొందరు కమర్షియల్ కూడా రూమ్స్ రెంట్కి ఇస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ బోట్ ఎలా ఆగుతుంది, ఎలా దింపుతారు ప్రయాణికుల్ని చూద్దాం. ప్రతి బోట్కి ఒక డ్రైవర్ ఉంటాడు, వెనకాల ఒక సిగ్నల్ ఇచ్చే బెల్లు కొట్టే అతను ఉంటాడు ఇంజన్ పక్కన. ఇంకో ఇద్దరేమో బోట్ని కట్టడానికి, బోట్ పక్కన రాగానే తాళ్ళతో కడతారు స్టేబుల్గా ఉండడానికి. ఎందుకంటే లేడీస్ దిగుతుంటారు కాబట్టి జారి అందులో పడకుండా. సో దిగ్గానే మళ్ళీ తాళ్ళు ఇప్పేసి కొంచెం పక్కకు నెట్టేసి మళ్ళీ ఎక్కుతారు వీళ్ళు. ఇంకా ఇదే తంతు. నేను 20 కిలోమీటర్లు వెళ్ళేసరికి 20 సార్లు ఆపారు బోట్ని ఇలాగా. పోతుంటే ఈ హౌస్ బోట్స్ అనేటి ప్రైవేట్ బోట్స్, అంటే ప్రైవేట్గా కొందరు హైర్ తీసుకొని అందులో 2 డేస్ అలా గడపడానికి, అందులోనే కుకింగ్, బాతింగ్ అంతా ఉంటుంది కదా. సో అలాంటి బోట్స్ నాకు చాలా కనిపించాయి. కానీ అవి చాలా స్లోగా వెళ్తున్నాయి, వాళ్ళు టైం పాస్ చేయాలి కదా. మనం వెళ్ళే బోట్ మాత్రం స్పీడ్గా వెళ్తుంది. పోతుంటే బజార్లు, షాప్స్, హోటల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంటింటికి ఒక బోట్ ఉంది. కొందరి దగ్గర అయితే లేటెస్ట్ బోట్స్ ఉన్నాయి, అంటే స్టీరింగ్ ఉంటాయి కదా, ఫాస్ట్గా స్పీడ్ బోట్స్. మన రోడ్డు పైన కార్ ఎలా వాడతామో వాళ్ళ స్పీడ్ బోట్లో ఫాస్ట్గా వెళ్ళిపోతారు అనమాట. ఇలాంటి చిన్న కయాక్లో
ప్యాసింజర్లు ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్ళడానికి వాడుతున్నారు. కొందరు ప్రైవేట్ సొంత బోట్స్ చాలామందికి ఉన్నాయి. వాళ్ళు బజార్కి వెళ్ళి సామాన్ తెచ్చుకోవడానికి ఆ బోట్లో వెళ్తుంటారు. దానికి చిన్న డీజిల్ ఇంజిన్ కనెక్ట్ చేసి ఉంటుంది. ఆ డీజిల్ ఇంజిన్తో మైలేజ్ కూడా బాగానే ఇస్తుంది. దాంతోపాటు పడవని నడుపుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఈ వాటర్ని చూసిన తర్వాత చాలా భయంకరంగా, కొత్త వాళ్ళకైతే భయం వేస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళకి ఏం ఉండదు అనుకోండి, కానీ ఇదే కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపించింది నాకు. నేను కొచ్చి పోర్ట్లో వెళ్తేనే ఏదోలా ఉంది, ఇక్కడికి వస్తే మాత్రం ఇంకా చాలా భయంకరంగా, చాలా కొత్తగా, ఏదో వింత ప్రపంచంలోకి వచ్చినట్టుగా అనిపించింది. ఈ వాటర్ని చూస్తేనే భయం అవుతుంది. ఆ వాటర్ అంత తేటగా ఏం లేవు, అందులో ఏముంది, ఎంత లోతు ఉంది అని అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా అది లోతు ఏముండదు, ఒక 10 ఫీట్లు 15 ఫీట్లు అంతకన్నా లోతు ఉండదు. కానీ దాన్ని డేంజరసే అని చెప్పుకోవచ్చు. సో ఈ బోట్లు అనేది రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ట్రిప్స్ వేస్తూనే ఉంటాయి ఇక్కడ. ఒక్కోసారి చాలా పెద్ద లేక్స్ వస్తున్నాయి, అంటే సరస్సులాగా, అందులోకి వెళ్తుంది బోటు, తర్వాత కాలువలోకి వెళ్తుంది. కాలువలో ఉన్నప్పుడు ఇల్లు అన్నీ కనిపిస్తున్నాయి పక్కన, ఒడ్డు పక్కన. ఈ లేక్లోకి వచ్చినప్పుడు ఏం లేవు, టోటల్ ప్లేన్ అనమాట, పూర్తిగా వాటర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ గోడ కట్టారు కదా, వాటర్ ఇప్పుడు హై లెవెల్లో ఉంది, ఎందుకంటే వర్షాలు బాగా పడినాయి. ఇక్కడున్న కెనాల్స్, ఈ వాటర్కి ప్రతి ఇంటి ముందు ఒక మెట్లు దిగడానికి ఉంది, అక్కడే బట్టలు పిండుకుంటారు వాళ్ళు. సో బ్యాక్ వాటర్స్ అనేది ఎక్కువైనప్పుడు ఈ ఇళ్ళ వెనకాల కూడా ఓపెన్ ప్లేస్లో వరి పంటలు వేస్తుంటారు, కానీ అవి మునిగిపోయాయి ఇప్పుడు వాటర్ ఎక్కువ ఉండడం వల్ల. ఈ కెనాల్లో ఉండే వాటర్ మాత్రం చాలా దూరం నుంచి సముద్రంలోకి వెళ్ళడానికే వస్తున్నాయి. ఇందులో మూమెంట్ ఉంది, అంటే వాటర్కి ఎదురుగా వెళ్తున్నాం మనం. సో నేను బోట్ దిగడం అయిపోయింది, 20 కిలోమీటర్స్ అయిపోయింది. దిగిన తర్వాత నేను నడుచుకుంటూ వెళ్దామని చెప్పి కొంచెం అటు వెళ్తున్నాను. నేను దిగిన బోట్ అదనమాట, అక్కడ పార్కింగ్ చేసుకున్నారు. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతుంది అన్నారు. ఈ లోపల నేను ఒకసారి ఒక రౌండ్ వేద్దామని చెప్పి అలా ఊర్లోకి వెళ్తున్నాను. ఊరంటూ ఏమి లేదు, ఇదే దారిలో నడుచుకుంటూ వెళ్ళాలి. కానీ ఏంటంటే నేను ఈ సిచ్యువేషన్ బాగాలేదు, ఇక్కడ అంతా బురద ఉంది కదా, అది వేశారు. నడిచేటప్పుడు నేను షూ వేసుకున్నాను, ఇక్కడ జారుతున్నాయో అని భయం వేసింది. ఈ ఏరియాలో కొంచెం బీజేపీ బాగుంది. ఈ నడుచుకుంటూ కొంచెం దూరం వచ్చిన తర్వాత అక్కడికి బోట్ వచ్చింది రిటర్న్లో, అప్పుడు మళ్ళీ బోట్ ఎక్కేసాను. ఎక్కిన తర్వాత ఈ పాత ఇల్లు, ఒకప్పుడు బాగా టూరిజం అనేది బాగా నడిచిందనమాట ఇక్కడ అలెప్పీలో. సో ఎటు చూసినా వాటర్. కొత్త వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. టూరిస్టులు చాలా దూరం నుంచి వస్తారు ఇక్కడ ఈ అలెప్పీలో వాటర్ వేస్ చూడడానికి, ఎందుకంటే ఇలాంటిది మన దేశంలో ఇక్కడ మాత్రమే ఉంది. సో ఈ వీడియో ఇంతటితో అయిపోతుంది. నెక్స్ట్ వీడియో మున్నార్ ఉంటుంది. మున్నార్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఆ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియో అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, సెలవు మరి. డోంట్ మిస్ ద నెక్స్ట్ వీడియో. మున్నార్.